ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరూ ప్రేమించుకుంటారు. అమ్మాయి బాగా ధనవంతురాలు. ఒకరోజు అబ్బాయి అమ్మాయితో నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. అమ్మాయి బాగా సంతోషించి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయం చెప్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆలోచించి అబ్బాయిని ఇంటికి టీ తాగడానికి పిలువు అంటారు. అబ్బాయి ఇంటికి వచ్చి అందరితో చాలా మర్యాదగా గౌరవంగా మాట్లాడతాడు. అది వాళ్ళ అమ్మకు నచ్చుతుంది, కానీ వాళ్ళ నాన్న మాత్రం కొంచెం మౌనంగా ఉంటాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాక అమ్మాయి తండ్రి నేను ఇప్పుడు వచ్చిన అబ్బాయితో బయట కొద్దిసేపు టీ తాగుతూ మాట్లాడాలని అనుకుంటున్నాను అని కుటుంబ సభ్యులకు చెప్తాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులకు ఆశ్చర్యం కలుగుతుంది. ఆ అమ్మాయి కోపంతో నాన్న అబ్బాయి నీకు నచ్చలేదా అని అడుగుతుంది. అప్పుడు ఆ తండ్రి అలా కాదమ్మా, అబ్బాయిని కాస్త మనం పరీక్షిద్దామని ఒక 5 స్టార్ హోటల్కి టీ తాగడానికి పిలిపిస్తాడు. ఆ అమ్మాయి నేను కూడా వస్తాను నాన్న అంటుంది. సరేరా, కానీ నువ్వు వచ్చింది అబ్బాయికి తెలియకూడదు, లోపల కూర్చో అంటాడు. ఆ తండ్రి హోటల్ వెయిటర్ని పిలిపించి కొంత డబ్బులు ఇచ్చి మా అతిథి వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్న సమయంలో అతని మీద కొంచెం చల్లటి టీ పోయి అంటాడు. అబ్బాయి హోటల్కి వచ్చి వాళ్ళిద్దరూ మాట్లాడుతున్న సమయంలో ఆ వెయిటర్ అతని మీద కావాలనే టీ పడిపోయేలా చేస్తాడు. టీ పడగానే అబ్బాయి వెయిటర్ని విపరీతంగా తిడతాడు, అరుస్తాడు, చివరికి చెంప మీద ఒకటి కొడతాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయాక తండ్రి తన కూతుర్ని పిలిపించి చూడమ్మా, నువ్వంటే నాకు ప్రాణం, నేను నిన్ను ఇలాంటి వ్యక్తికి అప్పగించలేను. ఇవాళ ఒక వెయిటర్ని అవమానించాడు, కొట్టాడు, రేపు నువ్వు ఏదైనా చిన్న తప్పు చేసినా నువ్వు ఇలానే చేస్తే ఏంటమ్మా నీ పరిస్థితి అని అంటాడు. దాంతో అమ్మాయి వాళ్ళ నాన్న చెప్పినట్లు వింటుంది. తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఆలోచించినట్లు ప్రపంచంలో ఎవరు కూడా ఆలోచించరు. కాబట్టి మీ తల్లిదండ్రుల మాట వినండి. ఈ ప్రపంచంలో మీ తల్లిదండ్రుల కంటే మంచి స్నేహితులు మీకు ఎవరు కూడా ఉండరు. కాబట్టి ప్రేమ పేరుతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి.